హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శారద. వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే బెండకాయ పచ్చడి. బెండకాయ రోటి పచ్చడి చాలామంది అరుదుగా చేస్తుంటారు. అయితే అటువంటి బెండకాయ పచ్చడి ఎటువంటి జిగురు లేకుండా చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూద్దాం. బెండకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఈ 4 కూడా సమపాళ్లలో మనకి బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం 7 లేదా 8 వెల్లుల్లి రెమ్మలను, కొంచెం కడిగిన కరివేపాకును, ఎండుమిర్చి అయితే 15 నుండి 20 వరకు పడతాయి. నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. 1/2 కిలో బెండకాయలకు 15 లేదా 20 మీ కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకొని స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని ఇవి మాడిపోకుండా మనం చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మనం దగ్గరే ఉండి ఫ్రై చేస్తాం కాబట్టి ఇవి చాలా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక అరకట్ట కొత్తిమీరను వేసుకుందాం. కొత్తిమీర ఎక్కువ వేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీరను స్కిప్ చేయకుండా తప్పకుండా వేసుకోండి. ఇలా కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం వీటిని అన్నింటినీ కూడా చల్లారబెట్టుకుందాం. ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలి కాబట్టి. ఇక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలా ఎండుమిర్చి పోపులన్నీ కూడా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఇదే బాణలిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకొని ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా బెండకాయలను కడిగి తరిగిన ముక్కలను వీటిలో వేసేసుకుందాం. మనం బెండకాయ ముక్కలు 1/2 అవర్ ముందు తరిగినట్లయితే మనకి బాగా ఆరిపోయి ముక్కలు జిగురేమీ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. లేదా అప్పటికప్పుడు చేసుకున్నా పర్లేదు. ఇలా బెండకాయ ముక్కలు 50% నుండి 70% వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసినట్లయితే చాలా త్వరగా ఫ్రై అవుతాయి. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసిన బెండకాయ ముక్కలు పర్వాలేదు. అయితే నేను చాలా త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఫ్రైకి మనం ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకున్నాను. ఇలా బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మరి కొంచెం సేపు 2 నిమిషములు ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటా ముక్కలను యాడ్ చేసుకుందాం. 1/2 కిలో బెండకాయలకు 2 టమాటాలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని టమాటా ముక్కలను బెండకాయ ముక్కలలో వేసేసుకుని మరొకసారి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకుందాం. కలుపుకునే ముందు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వీటితో పాటే మగ్గించేసుకోవచ్చు. మనకి చింతపండు ఆయిల్లో మగ్గినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 నుండి 3 నిమిషముల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చింతపండు కాసేపు మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మగ్గిపోయేలా 2 నుండి 5 నిమిషముల పాటు మనం స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మనకు ఆయిల్ అంతా పైకి తేలిపోయి టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు, చింతపండు కూడా బాగా మగ్గిపోవాలి. నేను మీకు ఏ విధంగా మగ్గాలో నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఆ రకంగా మీరు మగ్గ పెట్టినట్లయితే పచ్చడి మనకి బయట ఉంచినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా 2 నుండి 3 రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉన్నట్లయితే 10 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మనము మిక్సీ జార్లో తీసుకున్న పోపు ఉంది కదా, దీనిలో కూడా కొంచెం సాల్ట్ని వేసుకుందాం. టమాటా ముక్కలకు సరిపడా సాల్టే వేసాము కదా. ఇప్పుడు మనం ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుని రివర్స్లో 1 లేదా 2 సార్లు పల్స్ ఇవ్వాలి. అలా పల్స్ ఇచ్చిన తర్వాత చూస్తే మనకి బెండకాయ టమాటో పచ్చడి, రోటి పచ్చడి రెడీ అయింది కదా. రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం పోపుని సిద్ధం చేసుకుందాం. వేరే గిన్నెను తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పోపు ఎప్పుడైనా సరే మనకి సరిగా ఫ్రై అయితేనే పచ్చడి కానీ కూర కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసేసుకుని ఇక మనకి బెండకాయ టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయింది కదా. రైస్లోకి దీనిలో మనం నెయ్యిని వేసుకొని తిన్నట్లయితే రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. మనకి రోలు ఉన్నట్లయితే మిక్సీలో కంటే కూడా రోటిలో చేస్తే ఇంకా బాగుంటుంది ఈ రోటి పచ్చడి. మరి మీరు కూడా తప్పకుండా ఈ రోటి పచ్చడిని తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేస్తారుగా. తప్పకుండా తయారు చేసుకో.
ఈ బెండకాయ రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.